సాధారణంగా ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉండటం సహజం. కానీ వానాకాలం వచ్చినా తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకకపోతే అది విడ్డూరమే. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ నగరంలో నెలకొంది. చుట్టూ సముద్రం, కళ్ళ ముందే పెద్ద పెద్ద జలాశయాలు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం దాహార్తి తీరటం లేదు. మున్సిపాలిటీ నీళ్లు రాక ట్యాంకర్ల కోసం పైసలు చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇంతకీ ఆ వానాకాలం దాహాల నగరం ఏది? అక్కడి నీటి కష్టాలకు అసలు కారణమేంటి? జీ తెలుగు న్యూస్ ఫోకస్లో చూద్దాం. విశాఖ వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి త్రాగునీరు ప్రస్తుతం కానరాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ మంచినీటి సరఫరా చేయలేక జీవీఎంసీ నానా అవస్థలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయో, మనం మేఘాద్రి రిజర్వేర్ వద్ద ఉన్నాం. మేఘాద్రి రిజర్వేర్ వద్ద వాటర్ పరిస్థితిని మనం ఒకసారి చూసుకుంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా తగ్గుముఖం పట్టి ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద కూడా మృత్యువాత పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు ఒకసారిగా కూడా. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా విశాఖలో నీటి కష్టాలు అయితే మొదలయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు వైజాగ్ పట్నం నేడు మహానగరంగా విస్తరించిన విశాఖపట్నం ఎన్నో పరిశ్రమలు, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటీ సంస్థల రాకతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అయితే ఒకవైపు వేల కోట్ల పెట్టుబడులతో నగరం మెరిసిపోతున్నా మరోవైపు తాగునీటి కోసం విశాఖ వాసులు అల్లాడిపోతున్నారు. విశాఖ నగరానికి నీటిని అందించే మేఘాద్రి గెడ్డ, తాండవ, గంభీరం, ముడసర్లోవ వంటి 4 ప్రధాన జలాశయాలు ఉన్నప్పటికీ ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. వానకాలంలో నీటితో కలకలలాడాల్సిన జలాశయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. నగరానికి అత్యంత కీలకమైన ముడసర్లోవ రిజర్వాయర్లో దాదాపు 90% మేర నీటి మట్టం పడిపోవడం విశాఖ నీటి కొరత తీవ్రతకు కళ్ళకడుతోంది. టోటల్గా విశాఖపట్నంలోని రైవాడ, ముడసల్లోవ, మేఘాద్రిగడ్డ పూర్తిగా గంభీరం పూర్తిగా ఇంకిపోయింది. అంటే వాటర్ లెవెల్, మినిమం వాటర్ డ్రా లెవెల్ అంటారు సార్, కరెంట్ లెవెల్ అంటారు. మినిమం వాటర్ లెవెల్కి ఇంకొక 3-4 మీటర్లు అటు ఇటుగా ఉంది. రెండోది ఏంటంటే మనకి ఇంకో రిజర్వ్ అంటే తాడిపూడి నుంచి వస్తారు సార్. తాడిపూడికి ఏం బేస్మెంట్ ఉంది? గోస్తాని. ఈ వాటర్ రిజర్వ్స్ అన్నీ కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకోకపోతే రాబోయే 2-3 నెలల వర్షపాతం తక్కువ నమోదైతే క్రైసిస్ రావడం ఖాయం. నేను అందుకనే స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ ఇప్పటికొచ్చి దీని మీద స్పందించకపోవడం కూడా కొంచెం బాధాకరం. ఎందుకంటే ఇంత క్రైసిస్లో ఉన్నప్పుడు తాగునీటి అవసరాల కోసం గడప గడపకు నీటి ట్యాంకర్లు వరస కడుతున్నాయి. చివరికి ఆధ్యాత్మిక క్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరులో సైతం నీటి మట్టం పడిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. బిందెడు నీళ్ల కోసం మహిళలు గంటల తరబడి ట్యాంకర్ల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి. సముద్రం పక్కనే ఉన్న వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాలు అడుగంటిపోవడం రాబోయే రోజుల్లో విశాఖకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో నీటి నిలువలు తగ్గుతుంటే మరోవైపు ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఆర్ఓ వాటర్ ప్లాంట్లు నగర భూగర్భ జలాలను పిండేస్తున్నాయి. అనుమతులు ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను వ్యాపారానికి వాడుకుంటున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే విశాఖలో ఈ దాహార్తి ఏర్పడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జలం అంతా కూడా నీటి మార్పు పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గేట్లన్నీ కూడా వెనక వైపు చూసుకుంటే పూర్తిగా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖలో పూర్తిగా నీటి మట్టం అయితే తగ్గిపోవడంతో పాటు ప్రతి ఒక్క చోట కూడా వాటర్ ప్లాంట్లకు వెళ్ళి దాదాపు 100 రూపాయలు వెచ్చించి 20 లీటర్ల వాటర్ క్యాన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుందంటూ కూడా విశాఖ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఒకవైపు వర్షాలు పడకపోవడం, మరోవైపు చూసుకుంటే ఎక్కడికక్కడే వాటర్ ప్లాంట్లు వెళ్లడమే తెలుస్తుంది. దీనిపైన అధికారులు పూర్తిగా చర్యలు అయితే చూపించాలంటూ కూడా పలువురు అయితే కోరుతున్నారు.